హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సిమ్రాజా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఇది నాకు చెప్పడానికి కూడా రావట్లేదండి. ఈరోజు అంటే మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయండి. షిఫ్ట్ అవుతున్నాం, కొత్త ఇల్లు తీసుకున్నాం, కానీ ఇంకా అసలు అక్కడ ఏం అవ్వలేదు, ఇంటీరియర్ కానీ ఏం అవ్వలేదు. కానీ వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకంటే పాప స్కూలు అన్నీ మధ్యలో ఉన్నాయి. మిడిల్లో మళ్ళీ వెళ్తే బాగోదు కదా, పాపకు కూడా కొంచెం అక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటారని చెప్పి స్టార్టింగే వెళ్దామని ఫిక్స్ అయ్యాము. కానీ మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయండి. ఈ వ్లాగ్ మాత్రం చాలా అంటే 50% ఓన్ హౌస్కి వెళ్తున్నామన్న హ్యాపీ ఉంది, ఇంకొక 50% ఏంటంటే వీళ్ళందరినీ వదిలి వెళ్తున్నందుకు. ఎందుకు ఇలా అనిపిస్తుందంటే, నాకు మేము పూణేలో 2 times షిఫ్ట్ అయ్యాము స్టార్టింగ్, తర్వాత హైదరాబాద్ వచ్చాక 2 times షిఫ్ట్ అయ్యాం. కానీ లాస్ట్ టైము ఈ అపార్ట్మెంట్ ఇప్పుడు మేము ఏదైతే కొన్నామో దాని నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కొంచెం ఒక 80% లేకపోతే 50% బాధ అనిపించింది అంతే. కానీ ఈసారి మాత్రం వచ్చి 7 months ఉన్నామండి, ఎక్కువ రోజులు కూడా కాదు. వీళ్ళందరూ క్లోజ్ అయిపోయారు. అంటే ఎట్లా అంటే, ఏదన్నా జరిగినా వీళ్ళతో షేర్ చేసుకోవాలి, ఏదైనా హ్యాపీ న్యూస్ ఉన్నా సాడ్ న్యూస్ ఉన్నా వీళ్ళతో షేర్ చేసుకుంటూ అయిపోతుంది. దాని అంతటి కారణం మా పాపేనండి, మా పాప వల్ల. ఎందుకంటే మా పాప వెళ్ళి వాళ్ళతో ఆడుకోవటం, ఆ పిల్లలతో, వాళ్ళు వచ్చి మా ఇంట్లో ఆడుకోవటం, ఆ సందడే వేరుండేదండి. అందులో వెంటనే హాలిడేస్ రావటం, అదంతా అసలు ఇదైపోయింది. మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు వీళ్ళందరూ కూడా. ఇగోండి ఇక్కడ మాట్లాడుతుంది కదా మా ఫ్రెండ్, మొన్న మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూశారు తనని. పాపం తన పేరు రజిత, తన పేరు దివ్య. ఇంకున్నారు మా మా హస్బెండ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళు చాలా అంటే ఎట్లా అంటే, మన ఇంట్లో ఒక సిస్టర్స్ ఉంటే ఎట్లుంటారు, లేకపోతే మన కాలేజ్ టైంలో ఫ్రెండ్స్ ఉంటే ఎట్లుంటారు అనేది వీళ్ళని చూస్తే నాకు అర్థమైంది. ఇగో ఇక్కడ కనిపిస్తున్నాడు కదా రంజిత్ అని, మా రంజిత్ అటుపక్క రజిత మా ఫ్రెండ్ వెనక మా సతీష్ అని ఉన్నారనమాట. పాప మా సతీష్ అన్నకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మేము ఇల్లు కొనాలి అది ఇది అన్నప్పుడు, ఒక డౌట్లో ఉన్నప్పుడు తను వచ్చి ఒక ఏదో అంటే ఈవెన్ ఒక మాట సహాయమో, లేకపోతే మా హస్బెండ్ టెన్షన్లో ఉన్నప్పుడు బయటికి తీసుకెళ్ళటమో అట్లా చేసి ఏం కదా అయిపోతుందని ఒక సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్స్ అన్నయ్య అని. ఇంకొక అతను రంజిత్ అని ఇందాక పక్కన ఉన్నారు, మళ్ళీ ఒకసారి చూపిస్తాను నేను. తను కూడా చాలా దగ్గర, ఒక్కరే కాదండి, రంజిత్, సంతు అంటే తన పేరు ఏదో పూర్తి ఫ్యూల్ నేమ్ తెలీదు, అందరు సంతు అంటే నేను కూడా అట్లనే పిలిచాను. మా ఫ్రెండ్ దివ్య వాళ్ళ హస్బెండ్ కానీ, రజిత వాళ్ళ హస్బెండ్ కానీ, సతీష్ అన్నయ్య, ఇంకా రంజిత్, వీళ్ళందరూ క్లోజ్ అయిపోయారండి. పిల్లలు, ఈవెన్ పిల్లలతో సహా. వాళ్ళే కదండి ఇంటి పక్కన ఇటు పక్కన మేడం వాళ్ళు ఉండేవాళ్ళు, అటు పక్కన మా ఫ్రెండ్ ఇంకొక ఆమె సౌమ్య ఉండేది. నేను వాళ్ళ తీయలేదు, మిస్ అయ్యాను, ఎందుకంటే అంత హడావిడైపోయింది. అసలు మస్తు బాధ అనిపించిందండి. వీళ్ళు మార్నింగ్ 9కి వచ్చారు, 9 నుంచి జరుగుతూనే ఉంది. మా పాప కానీ ఆ 2 days మేము పెయింటింగ్ అని అదని ఇదని చూసుకుంటుంటే మా పాపని హ్యాండిల్ చేసింది, రజితనే హ్యాండిల్ చేసింది. చాలా అంటే కంఫర్టబుల్గా నాకు మా పాపను ఉంచి వాళ్ళ ఇంట్లో ఉంచాను అంటే ఎంత నమ్మకం ఉంటే ఉంచాను అనేది మీరు ఒకసారి ఆలోచించండి. అసలు ఇట్లా ఎందుకనో ఈరోజు ఇట్లా షేర్ చేసుకున్నా కూడా నాకు రావట్లేదండి అప్పటి వరకు. అంటే మ్యాక్సిమం నేను ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ అయ్యారండి. మా హస్బెండ్కి క్లోజ్ అయ్యారు, అట్లనే ఇంటికి వచ్చి కూర్చొని మంచి జోక్స్ వేయటమని ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోయారనమాట. కానీ వాళ్ళని వదిలొస్తుంటే అదొక రకమైన ఫీలింగ్ అండి, అది చెప్పడానికి కూడా రావట్లేదు. ఇప్పుడు ఇల్లు చూపించాను కదా, అసలు ఆ ఇల్లు మస్తు కలిసి వచ్చిందండి మాకు వెళ్ళిన తర్వాత. అది కూడా ఎవరిదండి, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ది. ఇంకా ఫైనల్లీ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు కొంచెం అయిపోయింది, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. అయిపోయినప్పుడు మా రజితనే మాకు వంట ప్రిపేర్ చేసింది, వంట టిఫిన్ అన్నీ వాళ్ళ ఇంట్లోనే. పాపం చాలా హెల్ప్ చేసింది తను. పాపం తను వంట చేస్తుంది, ఒక పక్క జోయ్ ఆడుకుంటుంది, వాళ్ళ పిల్లలు ఉన్నారు అయినా కానీ హ్యాండిల్ చేసింది. సో వాళ్ళ ఇంట్లోనే తినడానికి వెళ్ళాం అనమాట. భోజనం చేయడానికి వెళ్తే అప్పుడు పిల్లలు సరదాగా డ్యాన్స్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని. అంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకనంటే పిల్లలందరూ బెస్ట్ ఫ్రెండ్సే, కాకపోతే సేమ్ ఏజ్ అయ్యేసరికి వీళ్ళిద్దరూ సిమిలర్ ఉంటాయండి. వీళ్ళ ఆలోచించే విధానం కానీ, ఒకవేళ డ్యాన్స్ వేయటం కానీ, వీళ్ళు ఆడుకునేది కానీ కొంచెం మా అమ్మాయికి ఈ తినికి కుట్టికి సిమిలర్గా ఉంటాయి. సో వాళ్ళిద్దరు బాగా దగ్గర అయిపోయారనమాట. ఫస్ట్ టైం అంటే లాస్ట్ టైం ఇల్లు చేంజ్ అయినప్పుడు మా అమ్మాయిలో నేను అంత చూడలేదు, ఓకే వెళ్తున్నాం కదా వేరే ఇంటికి అని ఫీలింగ్ ఉంది. ఈసారి మాత్రం ఎందుకనో తన ఫేస్లో చూశాను నేను. తన పాపం అడిగింది కూడా, మళ్ళీ ఎన్నిసార్లు మమ్మీ కుట్టి నా ఫ్రెండ్ కదా అని బాధ అనిపించింది, కానీ తప్పదు కదండి. కానీ నాకైతే ఒక మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే దొరికారండి ఈ జర్నీలో. నాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ దొరికారు. అంటే వీళ్ళతో ఎటైనా వెళ్ళొచ్చు, ఒక ట్రిప్ అయినా అవనియండి, లేకపోతే జస్ట్ 1 day వీకెండ్ వచ్చిందంటే వీళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు అన్నంతగా అనిపించింది.
ఒకటైతే ఉందండి, మన ఓన్ హౌస్ ఉంటే ఒకటే ప్లేస్లో ఉంటాం. అదే రెంటెడ్ అయితే కొంచెం ఇక్కడికి వెళ్తాం అక్కడికి వెళ్తాం, వాళ్ళు వీళ్ళు పరిచయం అవుతారు. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే అపార్ట్మెంట్ కాదండి ఇది, ఒక చిన్నది లాస్ట్ ఏరియా అనమాట ఇది. కానీ సూపర్ అనిపించింది, ఎందుకంటే మన ఊర్లో ఉంటే ఏ ఫీలింగ్ వచ్చిందో ఈ ఏరియాలో ఉన్నప్పుడు అదే ఫీలింగ్ వచ్చింది. పిల్లలు ఆడుకోవటానికి బయటికి రావటం, అదే టైంలో మేము వెళ్ళటం, వాళ్ళు ఏదైనా ఈవెన్ హెల్ప్ అంటే మా దగ్గరికి రావటం. ఇదిగోండి ఫైనల్గా బాయ్ చెప్తున్నాను అనమాట అందరికి. అప్పటికే నాకు కొంచెం ఇట్లా అయిపోతుంది, నేను ఫీల్ అవ్వకూడదు, నేను మళ్ళీ డెల్ అయితే అందరు డెల్ అవుతారు అన్నట్లుగా కామ్గా ఉన్నాను. కానీ అవ్వలేదు ఎందుకనో ఈసారి. కొంచెం చెప్పటానికి కూడా రావట్లేదు నాకు ఎందుకనో. ఇదిగోండి ఇది మా జోయ ఫ్రెండ్ అనమాట, బాగా చెప్తుంది. ఇదిగోండి ఈమె నా ఫ్రెండ్, అంటే ఎక్కువ నాతో క్లోజ్గా ఆంటీ ఇది చేద్దాం అది చేద్దామని మాట్లాడుతుంది అనమాట. ఇదిగోండి వీళ్ళిల్లు మా ఇల్లు కొంచెం అంటే ఎదురుగా ఆపోజిట్లో వాళ్ళు ఉండి ఇగో వీళ్ళు నేను వెళ్తున్నాను ఏడుస్తున్నారండి. బాగా ఫీల్ అవుతుంది మా రజితో కూడా పాపం. ఒట్టిగా అన్నానండి, జస్ట్ అక్కడ జోక్ ఫన్నీ జరిగింది, పాపం వాళ్ళకు కూడా ఉంటుంది. ఇగోండి మా రంజిత్ని చూపిస్తారండి. ఇగోండి మా రంజిత్ ఫీల్ అవుతున్నాడండి పాపం, కలిసిపోయాడు బాగా. అగోండి మా దొరాన్ని వస్తున్నాడు, అంటే మా దివ్య ఇంకో ఫ్రెండ్ అని చెప్పాను కదా, వాళ్ళ హస్బెండ్ అనమాట. షార్ట్లో తీకు అంటున్నారు, కానీ నాకు ఇది మెమరీ అని చెప్పి అందరినీ షూట్ చేశాను అనమాట. ఇక మా అన్నకి లోపల నుంచి వస్తుంది, సతీష్ అన్నకి. ఇగోండి ఎందుకనో తెలీదు, మా అన్న అనే ఫీలింగే వచ్చింది సతీష్ అన్నని చూస్తుంటే. ఈ రంజిత్కి మాత్రం మా హస్బెండ్ దగ్గర ఆడండి. ఆల్మోస్ట్ నేను అసలు ఫీల్ అవ్వద్దు, కంట్రోల్ చేసుకోవాలనుకున్నాను, కానీ లాస్ట్లో రంజిత్ అని ఇతను చూడంగానే అసలు ఆగలేదండి. మస్తు బాధ అనిపించింది. ఫైనల్లీ ఒక ఫ్యామిలీ దొరికింది ఇంకొక ప్లేస్లో. అందరికీ బాయ్ చెప్పాను అనమాట, అందరికీ బాయ్ చెప్పాను. ఆల్మోస్ట్ ఏంటంటే ఆఫ్టర్నూన్ 2:30 అయిందనమాట. ఈవెన్ అందరూ కిందకు వచ్చారు. నాకు ఇది బాగా నచ్చిందండి, ఇక్కడ ఉన్న వాతావరణానికి బాగా నచ్చింది. వాళ్ళందరూ వచ్చి మాకు సెండ్ ఆఫ్ ఇచ్చారనమాట. నేను మళ్ళీ వాళ్ళతో ఒక వ్లాగ్ చేస్తాను, ఇంటికి వెళ్తూనే ఉంటాను కాబట్టి. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాం, రీచ్ అయ్యాం, అపార్ట్మెంట్కి అయితే వచ్చేసామన్నమాట. ఇగోండి వీళ్ళు లగేజ్ కూడా దించుతున్నారు. వీళ్ళ గురించి చెప్పాలంటే మాకు ఇది 4th టైం అనుకుంటండి. మాకు ఆల్మోస్ట్ పూణేలో 2 టైమ్స్ చేశారు వీళ్ళ సర్వీసు. మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక 2 టైమ్స్ అనుకుంటా, 2 టైమ్స్ సర్వీస్ చేశారనమాట. వీళ్ళది తెలంగాణ ప్యాకర్స్ అండ్ మూవర్స్ అండి, బాగా సర్వీస్ చేశారు. అంటే మాకు నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళతో మేము 4 టైమ్స్ చేయించుకున్నాం. మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక నేను వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లేలో ఇస్తాను, వీళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. సర్వీస్ కూడా బాగుంటుందండి, నమ్మకంగా చేస్తారనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.